వచ్చేసి మ్యాట్‌ప్లాట్‌లిబ్ అను, సీబార్న్ చెప్పుకున్నాం. ఇంకా లాస్ట్ 3 డేస్ వచ్చేసేసి వెబ్ ఫ్రేమ్‌వర్క్స్ చెప్పుకుందాం. నేనెందుకంటే ఈ 2 డేస్‌లో ఏందంటే 4 టాపిక్స్ కవర్ చేస్తా. ఎందుకంటే కొంచెం స్పీడ్‌గా ఉంటది. అంటే స్పీడ్ అంటే అంత స్పీడ్‌గా కాదులెండి. ఆ వెబ్ ఫ్రేమ్‌వర్క్స్‌కి మాత్రం 3 డేస్ ఇస్తున్నా. ఎందుకంటే దాంట్లో మనం చాలా ప్రాజెక్ట్స్ చేద్దాం. పోర్ట్‌ఫోలియో కాకుండానే ఓన్ వెబ్‌సైట్స్ గాని, ఒకవేళ గేమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం కుదిరితే. ఇంకా ఎక్కువ టైమ్ ఉంటే మనకి. అసలు గిట్‌హబ్‌లో గూడా మీరొక వెబ్‌సైట్స్ ఎలా హోస్ట్ చేయాలి, పోస్ట్ చేయాలి అయన్నీ గూడా 3 డేస్‌లో చెప్తా మీకు. అంటే వెబ్‌సైట్ మనం లింక్ క్లిక్ చేసినామంటే మీరు చేసిన వెబ్‌సైట్ మొత్తం రన్ అవుతదనమాట. ఏ బ్రౌజర్‌లో అయినా గాని. ఓకే. అయితే థమ్స్ అప్ ఇవ్వండి గైస్. ఓకే. వాట్ అబౌట్ రిమైనింగ్ గైస్? వాట్ అబౌట్ హరిణి, కావ్య, సమత? ఓకే. ఓకే. ఫస్ట్ లెట్స్ టేక్ అటెండెన్స్. హరిణి, ఆర్ యూ Sir, దేర్ అమ్మా? present, sir. ఓకే. ఓకే. జాహ్నవి? జాహ్నవి, ఆర్ యూ దేర్ అమ్మా? ఐ థింక్ షీ ఈస్ నాట్ అటెండెడ్. లోకనాథ్? లోకనాథ్. థింక్ హి ఈస్ ఆల్సో నాట్ అటెండెడ్. నవ్యశ్రీ కే? Present, sir. Present, sir. ఓకే అమ్మా. మౌనిక? Present, sir. సుష్మిత? ఓకే. ఓకే. ఓకే సుష్మిత. సమతశ్రీ, గాయత్రి? సమతశ్రీ, గాయత్రి? Present, sir. ఓకే. ఓకేనమ్మా. రేణుక? Present, sir. మేఘన భవాని? Present, sir. వెంకట వరలక్ష్మి? Present, sir. జి నవ్యశ్రీ? Present, sir. పూర్ణ భవాని? Sir. పూర్ణ భవ ఓకే. ఓకేనమ్మా. శ్రీనివాస్? Present, sir. ఓకేనమ్మా. ప్రియా? Present, sir. ఓకే. జి కావ్య? Present, sir. ఓకేనమ్మా. గాయ్స్ ఈ వీక్‌తో మనకి పైథాన్ మొత్తం అయిపోతది కోర్సు. మీకొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది కూడా చెప్తున్నా మీకు. మీకొక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాం. రిక్రూట్ చేసుకొని వాళ్ళకి చాలా విధాలుగా ఉన్నాయి. అంటే వాళ్ళు మా కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. ప్లస్ ఇప్పుడు మీరు ఎట్లా క్లాసులు చెప్తున్నానో, మీరు కూడా క్లాసులు చెప్పొచ్చు స్టూడెంట్స్‌కి. అదే విధంగా ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నా నేను. అలా ప్రాజెక్ట్స్ చేసి మనీ కూడా తీసుకోవచ్చు మీరు ఈ కమ్యూనిటీ నుంచి. మొత్తం ఈ 2 కేటగరీస్ ఉంటాయన్నమాట ఈ కమ్యూనిటీలో. ఓకేనా? ఓకే. అయితే గివ్ థమ్స్ అప్స్. ఆ ఎగ్జామ్ మాత్రం నెక్స్ట్ వీక్ అయినా ఉండొచ్చు. లేకపోతే ఆ పై వీక్ అయినా ఉండొచ్చు గైస్. జావా వాళ్ళకి గూడా జరుగుతది సేమ్. ప్యారలల్‌గా మీకు జావా వాళ్ళకి. ఓకే. ఈస్ మై స్క్రీన్ విజిబుల్ గైస్? Yes, sir. ఓకేనమ్మా.
కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి. కొత్త ఫోల్డర్ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకోండి. పైథాన్ నోట్బుక్. నేనైతే numpy.ipynb ఐపైథాన్ నోట్బుక్ క్రియేట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసి నంపై గాయస్. నంపై పాండాస్ చెప్పుకుందాం ఇవాళ. ఈ నంపై పాండాస్ అనేవి ఒక పైథాన్ మాడ్యూల్స్ అనమాట. ఆల్రెడీ మనం మాడ్యూల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అనమాట. ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ వాడాలి. పిప్ ఇన్స్టాల్ అనే కీవర్డ్ వాడి ఈ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ని, పైథాన్ మాడ్యూల్స్ని మనం మన ప్రోగ్రామ్ ఫైల్స్లోకి డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. టెర్మినల్ ఓపెన్ చేయండి గాయస్. ఓకే, జాహ్నవి చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. 10 minutes లేట్ గా జాయిన్ అయ్యాను సార్. అటెండెన్స్. ఓకే, వెయిట్ ఏ మినిట్ అమ్మా. జాహ్నవి రైట్? ఎస్ సార్. ఓకే అమ్మా, అటెండెన్స్ అప్డేట్ చేశాను. ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నంపై అండ్ పాండాస్ అనేది థర్డ్ పార్టీ పైథాన్ మాడ్యూల్స్ అనమాట. ఈ థర్డ్ పార్టీ పైథాన్ మాడ్యూల్స్ని మనము పిప్ ఇన్స్టాల్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. మనకి ఏది కావాలంటే అది, ఏ థర్డ్ పార్టీ మాడ్యూల్ కావాలన్నా కానీ మనం అట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టెర్మినల్లోకి వెళ్ళండి. టెర్మినల్ ఓపెన్ చేసి న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. జస్ట్ పిప్ ఇన్స్టాల్ నంపై. చూడండి ఆల్రెడీ అంటే కొన్ని పైథాన్ ఫైల్స్లోకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి, డిఫాల్టింగ్ టు ద యూజర్ ఇన్స్టాలేషన్ బికాస్ నార్మల్ సైట్ ప్యాకేజెస్ ఆర్ నాట్ రీరైటబుల్. అంటే నంపై అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనమాట. సో థర్డ్ పార్టీ అవసరం లేదు ఇంకేమి, డైరెక్ట్గా పైథాన్తో వచ్చేసింది మీకు కూడా. ఒకవేళ రాకపోతే మామూలుగా పిప్ ఇన్స్టాల్ నంపై అని కొట్టండి. ఒకవేళ మీ దాంట్లో ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం, ఆల్రెడీ లేకపోతే డౌన్లోడ్ అవుతుంది మీకు. అలాగే ఒకసారి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అని కూడా కొట్టేసేయండి. పిప్ ఇన్స్టాల్ పాండాస్. చూడండి, పాండాకి అయితే నా దగ్గర ఆల్రెడీ అంటే నా సిస్టంలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. కానీ మీ సిస్టంలో లేదు కాబట్టి మీకు డౌన్లోడ్ అవుతుంది పాండాస్ మాత్రం. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది నాకు ఇక్కడ. మీ దగ్గర లేదు కాబట్టి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఒకసారి నవ్య, నువ్వు ల్యాప్టాప్ ఉందా మన దగ్గర? ఎస్ సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయమ్మా, ఒకసారి చెప్తా. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది నవ్య. ఓకే, టెర్మినల్లో ఓపెన్ చేయి. ఓకే, హైడ్ మీద క్లిక్ చేయి. అక్కడ ఇక్కడ చెప్పారు కదా సార్ కోడ్. పిప్ పిఐపి పిప్ చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నా నేను. పిఐపి పిప్ స్పేస్ INSTALL ఇన్స్టాల్. ఇన్స్టాల్ తర్వాత నంపై, ఫస్ట్ నంపై స్పేస్ ఉంటుందా సార్? స్పేస్ ఇవ్వండి. పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ నంపై NUMPY. ఎంటర్ క్లిక్ చేయండి.
ఓకే. నంపై డౌన్‌లోడ్ అవుతుంది. సార్ అయ్యింది సార్. నెక్స్ట్ సార్. ఓకే. సేమ్ అలాగే సెకండ్ కమాండ్ వచ్చేసి పిప్ స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ పాండాస్ PANDAS పాండాస్ ఎంటర్ క్లిక్ చేసేయండి. చాట్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. చూసి చేసుకోండి గైస్. సేమ్ నవ్యాకి ఏ విధంగా డౌన్‌లోడ్ అవుతదో మీకు కూడా అలాగే డౌన్‌లోడ్ అవుతది. సార్ కంప్లీటెడ్‌డా సార్? ఆగండి అమ్మ. ఆల్రెడీ సాటిస్ఫైడ్ కింద వస్తది ఆగమ్మ. స్క్రోల్ డౌన్ చేయి ఒకసారి. ఇంకా రాలేదులే. ఓకే. ఇప్పుడు ఒకసారి అది పైథాన్ అప్‌గ్రేడ్ చేయమ్మా. python.exe దాన్ని కాపీ చేయి మొత్తాన్ని. ఇక్కడి నుంచా సార్? అక్కడి నుంచి కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చెయి. ఈ పిప్ అనేది అది థర్డ్ పార్టీ సైట్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఉంటదన్నమాట. అది అప్‌గ్రేడ్ చేస్తా ఉండాలి ఎప్పటికప్పుడు. సార్ ఇది కాపీ అవ్వట్లేదు సార్. అవుతది. లేకపోతే టైప్ చేయమ్మా. అవుతదే. కాపీ అయిద్ది. ఒకసారి కంట్రోల్-C కొట్టు. కంట్రోల్-C, కంట్రోల్-V. అవ్వట్లేదు సార్. సరే టైప్ చేసేయమ్మా. ఏమవ్వదు. టైప్ చేసేయి. కిందా సార్? టైప్ చేసేయి. మొత్తం అదే సేమ్ అంతే టైప్ చేయి. ఎట్లుందో అట్లా. అసలు పిప్ అంటే ఏంటంటే P ఫర్ పర్ఫార్మెన్స్. చాట్ బాక్స్‌లో పెడుతున్నా చూడండి గైస్. పర్ఫార్మెన్స్. ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ అన్నమాట. సార్ సక్సెస్‌ఫుల్లీ అన్‌ఇన్‌స్టాల్డ్. ఓకే. అయిపోయింది. సార్ అయిపోయింది సార్. సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్డ్ వచ్చింది సార్. ఓకేనమ్మా. స్క్రీన్ షేర్ ఆపేసేయి ఇంకా. థాంక్ యూ సార్. ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్. పిప్ ఫుల్ ఫామ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ గైస్. ఇదేం చేసిద్దంటే ఒక కొత్త అంటే ఇప్పుడు పైథాన్‌లో ఏందంటే రోజు రోజుకి కొత్త ఫైల్స్ వస్తానే ఉంటాయి. అంటే కొత్త ఫైల్స్ అంటే ఎట్లా కొత్త ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ గాని, రోజుకి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని, మెషిన్ లెర్నింగ్ అని రోజు కొత్తగానే వస్తున్నాయి కదా! దాంట్లోనే సబ్ మోడ్యూల్స్ చాలా ఉంటాయి. ఆ మోడ్యూల్స్ మొత్తం మనం ఇట్లా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఏమైందంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని పిప్ ఇన్‌స్టాల్. జస్ట్ పిప్ స్పేస్ ఇన్‌స్టాల్ స్పేస్ కొత్తగా వచ్చిన మాడ్యూల్ పేరు. ఏ మాడ్యూల్ అయినా. ఆ మాడ్యూల్ నేమ్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా మన పైథాన్ ఫైల్‌లోకి అప్‌డేట్ అయిపోయిద్దనమాట. కొత్త మాడ్యూల్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయిద్దనమాట. ఇది పిప్ గురించి మొత్తం. సో, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? పిప్ నంపై అండ్ పాండాస్ ఇన్‌స్టాల్ చేసారా అందరూ? గివ్ థమ్స్ అప్ గైస్. ఓకే. నవ్యశ్రీ చేశారు. నెక్స్ట్ వరలక్ష్మి చేశారు. నెక్స్ట్ సుష్మిత చేసింది. అలాగే శ్రీనివాస్ చేశారు. సార్. అలాగే జాహ్నవి చేశారు. జి నవ్యశ్రీ సార్. చేశారు. హరిణి చెప్పండి. సార్ పాండాస్ అంటే లైక్ పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ అని రాసాను సార్. కానీ ఇక్కడ ఏదో వచ్చింది. అది నాకు తెలియట్లేదు. కొంచెం చూస్తారా స్క్రీన్ సార్? షేర్ చేయండి హరిణి. ఓకే. ఆల్రెడీ ఉంది. పాండాస్ అని ఆల్రెడీ నీ సిస్టమ్‌లో ఉంది హరిణి. అందుకని అట్లా వస్తుంది. ఓకే సార్. ఓకేనమ్మా. సో, పిప్ గురించి ఓవర్‌వ్యూ మొత్తం ఇదన్నమాట. ఇంకెవరు చేయలేదు గైస్. ఎవరికైనా ట్రబుల్ ఉంటే చెప్పండి గైస్ చూద్దాం. వెయిట్ ఎ మినిట్ గైస్. ఓకే గైస్. పిప్ గురించి అర్థమైందిగా? ఎవరికీ డౌట్స్ లేవుగా ఇంకా? డౌట్స్ లేకపోతే గివ్ థమ్స్ అప్స్ గైస్.
కావ్య జీ, వాట్ అబౌట్ యూ తోట? ఓకే ఓకే గాయస్, ఎవరికి డౌట్స్ లేవనుకున్నా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ మన నంపై అంటే ఏందో చూద్దాం. అసలు నంపై అంటే నథింగ్ బట్ న్యూమరికల్ పైథాన్ గైస్. దాన్ని మనం షార్ట్ కట్ లో నంపై అంటాం. నంపై స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. దీంట్లో మనం న్యూమరికల్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తాం. ఇది కోర్ లైబ్రరీ. ఇది పైథాన్ ఏం చేస్తుందంటే ఈ కోర్ లైబ్రరీ ఇన్ పైథాన్ పర్ఫార్మింగ్ న్యూమరికల్ కంప్యూటేషన్స్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మెనీ అదర్ లైబ్రరీస్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్. ఇది మనం డేటా సైన్స్ లో వాడతాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాడతాము, అలాగే డేటా అనలిస్ట్ కి వాడతాము, అలాగే డేటా మ్యానిపులేషన్ లో వాడతాము, చాలా వాటిల్లో వాడతాం గాయస్. దీంట్లో మనం డేటాకి సంబంధించిన ప్రతి దాంట్లో ఇది వాడతాం గాయస్ మనం ఈ నంపై అనేది. ఇది మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్ట్రక్చరింగ్ ద డేటా అన్నమాట, డేటా స్ట్రక్చర్ చేయడానికి. దీంట్లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి గాయస్. లైక్ ఇదిగోండి, తర్వాత దీని ద్వారా కనిపెట్టిన లైబ్రరీస్ ఏంటంటే పాండాస్ కనిపెట్టారు, దీని తర్వాత సైపై కనిపెట్టారు, అలాగే టెన్సర్ ఫ్లో, ఇవన్నీ కనిపెట్టారు దీన్ని యూజ్ చేసుకొని. ద కీ ఫీచర్ ఆఫ్ నంపై ఈజ్ ఇట్ పవర్ఫుల్ ఎన్డి అరే, ఎన్ డైమెన్షనల్ అరే. మీరు అరే గురించి ఆల్రెడీ వినే ఉంటారు. అరేలో టైప్స్ ఉంటాయి, సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే, అదే 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అరే అంటే ఏంటంటే. సింగిల్ డైమెన్షనల్ అరే అంటే జస్ట్ ఒక అరేలో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి గైస్. ఇది సింగిల్ అరే కింద వస్తాయి. అరే అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ గైస్. అంటే ఒక అరేలో కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్, అంటే ఒకే డేటా టైప్ యొక్క ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి అరేలో, అండ్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే కంటిన్యూస్ గా ఒకటి తర్వాత ఒకటి స్టోర్ అవుతా ఉంటాయి అనమాట అరేలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4 తీసుకున్నా. ఓకేనా? యామ్ యాడబుల్ గైస్, వినిపిస్తుందిగా? ఓకే ఓకే. ఇప్పుడు 1, 2, 3, 4 తీసుకున్నా. ఇవన్నీ ఒకే డేటా టైపు, ఇంటీజర్ డేటా టైపు. ఇవన్నీ ఏంటంటే ఒకేలా స్టోర్ అవుతుంది 1. దీని తర్వాత అమ్మటిని సేమ్ డేటా తర్వాత అడ్రస్ లో 2, తర్వాత అడ్రస్ లో 3, తర్వాత అడ్రస్ లో 4. దీన్ని అరే అంటారు అనమాట. కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అన్నమాట. దీన్ని అరే అంటాం. ఇది సింగిల్ డైమెన్షనల్ అరే, ఇప్పుడు మీకు చూపించింది. ఇది 1D అరే. నెక్స్ట్ 2D అరే. 2D అరే అంటే ఎలా స్టోర్ అయ్యింది అంటే ఇది వచ్చేసి హారిజన్ గాయస్. ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసింది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్. మీ స్క్రీన్ ఏం షేర్ అవ్వట్లేదు సార్. నేను షేర్ అవ్వట్లేదా? ఓకే ఓకే, సారీ గైస్. ఇప్పుడు షేర్ అవుతుంది గైస్. ఎస్ సార్. ఓకే ఓకే, ఫస్ట్ చూద్దాం. ఈ సింగిల్ డైమెన్షనల్ అరే గైస్. అరే అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. చూడండి, 1 తర్వాత 2, 3 తర్వాత 4 అట్లాగా. ఇప్పుడు దీని అడ్రస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2000 అన్నాం అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ వచ్చేసి 2000 ఏం స్టోర్ అయింది, 1 స్టోర్ అయింది అనుకున్నాం అనుకోండి. అంటే ఈ 1కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ అని అలొకేట్ చేస్తుంది. మెమరీ అనేది ఇంటీజర్ కాబట్టి, అంటే మామూలుగా అనుకోండి 1కి 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్టోర్ చేసింది. తర్వాత ఆటోమేటిక్గా 2 ఎక్కడ స్టోర్ చేసింది అంటే 2002, అంటే 2 బైట్స్ ఆల్రెడీ దీనికి అలొకేట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ బైట్ 2002 నుంచి 2002లో అడ్రస్ లో 2 స్టోర్ అవుతుంది అనమాట. తర్వాత 3 అని ఎక్కడ స్టోర్ అయింది 2004. అలాగా 1 by 1 అనే ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇది 1D అరే. నెక్స్ట్ 2D అరే వచ్చేసి ఎలా ఉంటుందంటే 2 డైమెన్షనల్ అరే. 2D అంటే నథింగ్ బట్ ఈ 2 డైమెన్షనల్ అరే అనేది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ద్వారా స్టోర్ అవుతుంది అనమాట. ఈ 2D అరే అనేది
అంటే మీకు ఆల్రెడీ మ్యాట్రిక్సెస్ గురించి ఆల్రెడీ తెలుసు కదా గాయస్, ఐడియా ఉంది కదా గాయస్ మ్యాట్రిక్సెస్ గురించి. ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. మ్యాట్రిక్సెస్ గురించి ఐడియా ఉంది కదా ఆల్రెడీ మీకు? ఓకే ఓకే గాయస్, ఇది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా గాయస్, ఆ మ్యాట్రిక్స్ లో 1 2 3 4 ఇలాగ ఎలిమెంట్ స్టోర్ అయినాయి గాయస్. ఇప్పుడు ఇది మొత్తం x యాక్సిస్ కింద తీసుకుందాం, ఇది మొత్తం y యాక్సిస్ కింద తీసుకుందాం. x యాక్సిస్ లో 1 2 స్టోర్ అయినాయి, y యాక్సిస్ లో వచ్చేసి x యాక్సిస్ లో వచ్చేసి 1 స్టోర్ అయింది, తర్వాత 2 స్టోర్ అయింది. y యాక్సిస్ లో ఏం స్టోర్ అయింది 1 3 ఇలా అన్నమాట, ఇలా స్టోర్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మీకు ప్లాట్ చేస్తున్నా, ఇక్కడ 1 స్టోర్ అయింది x యాక్సిస్ లో, నెక్స్ట్ ఇక్కడ 2 స్టోర్ అయింది. ఈ 1 పైన y యాక్సిస్ లో ఇక్కడ 3 స్టోర్ అయింది. తర్వాత ఇక్కడ 2 దగ్గర 4 అట్లా. ఇలా మ్యాట్రిక్స్ దాన్ని బట్టి అలా 2 డైమెన్షన్ అలానే ఉంటుంది అనమాట. ఇలా ఎలిమెంట్ స్టోర్ అవుతాయి అనమాట 2 డైమెన్షనల్ అంటే. ఇప్పుడు 3 డైమెన్షనల్ అరే తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే y యాక్సిస్ వచ్చింది అనమాట. y యాక్సిస్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా వస్తుంది y యాక్సిస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ రూమ్ అనమాట. మీ రూమ్ లో ఒక పిల్లర్ ఉంది అనుకోండి, ఆ పిల్లర్ మొత్తం y యాక్సిస్ అనుకోండి. దానికి ఆ పిల్లర్ కి రైట్ సైడ్ ఉన్న గోడ వచ్చేసి x యాక్సిస్, ఆ పిల్లర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న గోడ వచ్చేసి z యాక్సిస్ అనమాట. 3 డైమెన్షనల్ అంటే ఇలాగా అలా మల్టీ డైమెన్షనల్ అరేస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ నంపైలో. ఇలా మొత్తం గైస్ 3 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి గైస్. ఇలాగ ఎన్ని డైమెన్షనల్ కావాలంటే అన్ని డైమెన్షనల్ అరేస్ లో మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఈ నంపైలో. ఈ స్టోర్ చేసుకొని దీంట్లో మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, లైక్ స్లైసింగ్ కానీ అలా మొత్తం ఉంటాయి దీంట్లో. స్లైసింగ్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ స్టాటిస్టిక్స్ లో మీకు తెలుసుగా మీన్, మీడియన్, మోడ్, అలాగే యావరేజ్ కనుక్కోవడం కానీ, ఇలా మొత్తం దీంట్లో చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ నంపైలో. మనం చూద్దాం ఫస్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ న్యూమరికల్ పైథాన్. దీన్ని ఆల్రెడీ మనం ఎన్డీఆర్ఏ అని కూడా పిలుచుకోవచ్చు గైస్. అంటే న్యూమరికల్ నంపై బదులు ఎన్డీఆర్ఏ అయినా పిలిచినా ఒకటే, నంపై అని పిలిచినా ఒకటే. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నంపై అంటే ఏంటంటే సింపుల్ గా ఎన్డీఆర్ఏ అని చెప్పేసుకోవచ్చు. ఇదిగోండి ఫస్ట్ కీ ఫీచర్ వచ్చేసి ఎఫిషియంట్ మల్టీ డైమెన్షనల్ అరే. దీంట్లో మల్టీ డైమెన్షనల్ ఆఫ్ అరేస్ ని మనం వాడుకోవచ్చు ఎన్డీఆర్ఏ. నెక్స్ట్ వెక్టరైజేషన్. వెక్టరైజేషన్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఇట్ ఎలిమినేట్స్ ది ఎక్స్ప్లిసిట్ లూప్ బై ఎనేబులింగ్ ద ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందా చెప్పా x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ అని చెప్పా కదా. సో ఏ యాక్సిస్ లో ఉన్న వాల్యూస్ కి అలా స్లైసింగ్ యూస్ చేసుకొని అలా సపరేట్ వాటికి ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట విడదీసి. స్లైసింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఏ యాక్సిస్ కి ఆ యాక్సిస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని విడదీసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అది వెక్టరైజేషన్ మీనింగ్. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ ఏం చేస్తుందంటే allow to perform multiple operations on arrays of different shapes. మీరు మ్యాట్రిక్స్ లో చూసుకుంటే ఇది డిఫరెంట్ షేప్స్ అని ఎందుకు వచ్చిందంటే మీకు చెప్తాను ఆగండి. మ్యాట్రిక్స్ లో చూసుకుంటే మీకు మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక మ్యాట్రిక్స్ 1, 2, 3. ఇది ఒక షేప్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంకో మ్యాట్రిక్స్ ఉంటుంది 1, 2, 3, 4. ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక షేప్ ఉంటుంది. అలాగే ఇంకో మ్యాట్రిక్స్ ఉంటుంది 2x2 మ్యాట్రిక్స్. ఇది 1, 2, 3, 4. ఇంకా 3x3 మ్యాట్రిక్స్ కూడా ఉంటుంది మనకి.
1 2 3 అలాగా ఇలాగా మల్టిపుల్ షేప్స్ లో ఉంటాయి మ్యాట్రిక్స్ అనేది. సేమ్ అట్లానే దీని షేప్స్ రిప్రజెంట్ చేసేది మల్టిపుల్ షేప్స్ అన్నమాట. మల్టిపుల్ షేప్స్ వితౌట్ మేకింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే వాటి షేప్స్ కూడా మళ్ళీ మారిపోతాయి కదా గాయస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ 1,2,3 వర్టికల్లో ఉంది, ఇది హారిజాంటల్ లాగా ఉంది. ఈ రెండింటికి నేను ఎడిషన్ చేశా. ఎడిషన్ చేస్తే షేప్ మారిపోయింది మొత్తం. అలాగనమాట. అలా డిఫరెంట్ షేప్స్ కూడా మారిపోతాయి కదా. సో అక్కడ డిఫరెంట్ షేప్స్ మారినప్పుడు డిఫరెంట్ కాపీస్ ఆఫ్ డేటా అనేది ఉంటాయి. సో అలా చేయకుండానే చేసిద్ది అనమాట మొత్తం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇదిగోండి మీకు చెప్పా, ఇంకా ట్రిగ్నామెంట్రీ, స్టాటిస్టికల్, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అలా అన్నీ చేయొచ్చు అనమాట ఈ నంపైలో. ఇది వచ్చేసి ఫీచర్స్ అనమాట. ఏమేమి ఫీచర్స్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ చేసుకోవచ్చు. వెక్టరైజేషన్ అంటే ఏ లూప్కి ఆ లూప్ విడదీసి ఫంక్షన్స్ అప్లై చేసి మనం వాల్యూస్ కనుక్కోవచ్చు. అలాగే బ్రాడ్కాస్టింగ్ అంటే ఎన్ని ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఏ రోస్కైనా, ఎట్లాంటి సైజ్ ఉన్న రోకైనా, ఎట్లా ఉన్నా కానీ, ఎలా ఉన్న మ్యాట్రిక్స్కి అయినా కానీ మనం ఆపరేషన్స్ ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ట్రిగ్నామెంట్రీ అప్లై చేసుకోవచ్చు, స్టాటిస్టికల్ అప్లై చేసుకోవచ్చు, ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఏమైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి కీ ఫీచర్స్ ఆఫ్ నంపై అన్నమాట. అసలు ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. ఎన్డిఆర్ అంటే ఏంది? ఎన్డిఆర్ ఈజ్ ఏ సెంట్రల్ ఆబ్జెక్ట్ ఇన్ నంపై. ఇట్ కెన్ రిప్రజెంట్ వెక్టార్స్, మ్యాట్రిసెస్ ఆర్ హై డైమెన్షనల్ టెన్సర్స్. ఈ ఎన్డిఆర్ అంటే ఎన్ డైమెన్షనల్ అరే అనేది ఏమేమి ఉంటుంది అంటే లోపల వెక్టార్స్ ఉంటుంది, మ్యాట్రిసెస్ ఉంటుంది, అలాగే హై డైమెన్షనల్ టెన్సర్స్ ఉంటుంది. ఈ టెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అనమాట. మ్యాట్రిసెస్ ఎలాగో అది కూడా ఒక టైప్ ఆఫ్ డేటా అనమాట. అసలు ఎరా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం గైస్. టైప్ చేస్తానండి గైస్, మీరు కూడా టైప్ చేయండి నాతో పాటు ప్యారలల్ గా. ఇంపోర్ట్ నంపై యాజ్. ఇక్కడ యాజ్ ఎందుకు వాడుతుంటే అలియాస్ నేమ్ వాడుతున్నా, అంటే పద్దాకలు నంపై అని పిలవకుండా ఎన్పి అని పెట్టా. సంథింగ్ నాకు ఇష్టమైన ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఇప్పుడు నేను ఇక్కడ అరే డిక్లేర్ చేస్తున్నా కాబట్టి అరే, లేకపోతే వెక్టార్ అంటే వెక్టరైజ్ అట్లాగా. నేను అరే చేస్తున్నా కాబట్టి అరే ఆఫ్. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నెంబర్స్ అనేది స్టోర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రింట్ ఏ. ఇప్పుడు అరే ప్రింట్ అయింది. ఇదేంది గాయస్? 1 డైమెన్షనల్ అరే ఇది మొత్తం. 1D అరే, 1 డైమెన్షనల్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 1 డైమెన్షనల్ కాబట్టి ఇలా ఉంది. ఓకేనా గాయస్? మీ అందరికి అర్థమవుతుందిగా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో? ఒకవేళ అర్థమైతే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ గాయస్. ఏం లేదు, సింపుల్ గా అరేని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం డౌన్లోడ్ చేసుకున్నది ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి, అలియాస్ నేమ్ ఇచ్చుకున్నా, పద్దాకలు నంపై అని కాల్ చేయకుండా. తర్వాత ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్కి ఏం చేసా, ఎన్పి డాట్ ఎరే క్రియేట్ చేస్తున్నాం. ఎరేని ఎప్పుడు మన స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఎరే ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లో నేను దాని వాల్యూస్ ఇచ్చా 1, 2, 3 అని చెప్పేసి. సో అదిగోండి, తర్వాత ఎరేని ప్రింట్ చేసుకున్నాం 1, 2, 3. ఇది 1 డైమెన్షనల్ అరే. మీరు 2 డైమెన్షనల్ అరేని ఈజీ కనిపెట్టవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్
ఇలా అరేని క్రియేట్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం అనమాట మనం numpy యూస్ చేసుకొని. అర్థమైతే ప్లీజ్ గివ్ థమ్స్ అప్స్ గైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2 డైమెన్షనల్ యారే. ఏం లేదు, ఈ 2 డైమెన్షనల్ యారేలో ఏం చేస్తామంటే కొత్తది తీసుకుందాం. ఇప్పుడు ఈ నోట్బుక్ లో ఉన్న మహిమ ఏంటంటే ఆల్రెడీ ఈ సెల్ రన్ అయింది కదా, స్టిక్ మార్క్ పడింది కదా సక్సెస్ అని. ఇప్పుడు మనం పద్దాకలు ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయవసరం లేదనమాట. రాయకుండా సమ్ b ఈక్వల్ టు np డాట్ array ఆఫ్ 2 డైమెన్షనల్ అరే ఎలా చెప్తాను చూడండి. 1, 2, 3. ఇది 2D అరే గాయస్. చూడండి నేను ఏం చేసా, ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసా, తర్వాత మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1, 2, 3 అని ఇచ్చి కామాతో ఇంకో స్క్వేర్ బ్రాకెట్ లో 4, 5, 6 ఇచ్చా. ఇక్కడ టూ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నాం చూడండి. ఇది ఫస్ట్ డైమెన్షన్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనమాట. ఇది 2 డైమెన్షనల్ యారే అనమాట. ఇది ఇదిగోండి 2D యారే. ఇట్లా చూడండి, మ్యాట్రిక్స్ ఎలా ప్రింట్ అయింది అలా ప్రింట్ అయింది. ఇది 2 డైమెన్షనల్ యారే అనమాట. ఓన్లీ దీనికి ఎన్ని రోస్ ఉంటాయి? 2 రోస్ ఉంటాయి అంతే. 2 డైమెన్షనల్ యారేకి 2 రోస్ ఉంటాయి. ఇది చూడండి, రోజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ అనమాట. ఇప్పుడు 3 డైమెన్షన్స్ అనుకో 3 రోస్ ఉంటాయి, 4 డైమెన్షన్స్ అనుకో 4 రోస్ ఉంటాయి. అట్లా ఇది వచ్చేసి 2D అరే గైస్. నెక్స్ట్ వచ్చేసి 3D అరే చూద్దాం. 3D అరే అంటే ఇప్పుడు నేను ఇక్కడ నేను 2 స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసాను కదా, ఇప్పుడు 3 స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసి చేస్తాం అనమాట మనం. సి ఈక్వల్ టు ఎన్పి డాట్, అంటే మన డైమెన్షన్స్ పెరిగే కొన్ని స్క్వేర్ బ్రాకెట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎరే ఆఫ్, నేను ఇందాక 2 వాడా, ఇప్పుడు 3 వాడతా మొత్తం. ఇక్కడ 1, 2 ఇచ్చా, పక్కన కామా, ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 3, 4. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని బయట ఇంకో కామా వాడి ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఇంకో బుజ్జి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 5, 6 ఇచ్చా. దీనికి కామాగా మళ్ళీ 7, 8. ఇక్కడ మీరు చూస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, పెయింట్ లో చెప్తా మీకు. మామూలుగా మనం ఏం చేసాం, ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే ఇగోండి, ఇది మొత్తం సింగిల్ కదా, ఇది మొత్తం సింగిల్ డైమెన్షనల్ అరే. ఇది మొత్తం దీంట్లో మల్టీ డైమెన్షనల్ ఎలా రిప్రజెంట్ చేసా, ఇది ఇంకోటి గీసుకొని దీని లోపల ఇంకోటి గీసుకొని ఇక్కడ కామా పెట్టేసి దీని లోపల ఇంకోటి గీసుకొని ఇట్లా. ఇది 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు 3 డైమెన్షనల్ అంటే ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు వీటి మధ్యలో ఇంకో 2 వస్తాయి అనమాట. ఒకటి గీసుకున్నా, ఇక్కడ ఒకటి గీసుకున్నా, ఇక్కడ కామా పెట్టేసా, మళ్ళీ లోపల ఇంకోటి గీసుకున్నా, ఇప్పుడు ఇంకోటి గీసుకున్నా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఒకటి రిపీట్, కామా తీసుకొని ఇలా అనమాట. 3 డైమెన్షన్స్ ఇలా వస్తాయి అనమాట. 4th డైమెన్షన్ కావాలన్నా అనుకోండి, అప్పుడు సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సింగిల్ డైమెన్షన్ అనేది మొత్తం, దీని లోపల మళ్ళీ 2D వేస్తున్నా, కామా, ఇది 2 డైమెన్షనల్, ఇక్కడ 2 డైమెన్షనల్. నెక్స్ట్ 3Dకి వెళ్తున్నాను,
థర్డ్ డైమెన్షన్. ఈ థర్డ్ డైమెన్షన్ గైస్. ఇప్పుడు ఫోర్త్ డైమెన్షన్ ఎలా వెళ్ళాలంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడికి వెళ్ళి ఇంకోటి ఓపెన్ చేసి క్లోజ్ చేసేసి కామా పెట్టేసి ఇంకోటి ఓపెన్ చేసి క్లోజ్ చేసేయటం అన్నమాట. ఫోర్త్ డైమెన్షన్ ఇది. ఇలా మనకి ఇష్టమైన డైమెన్షన్స్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. అలా క్రియేట్ చేశాను అనమాట దీన్ని. ఈ పింక్ కలర్ వచ్చేసి సింగిల్ డైమెన్షన్ రిప్రజెంట్ చేసిద్ది 1D. ఈ బ్లూ కలర్ వచ్చేసి 2D రిప్రజెంట్ చేసిద్ది. ఎల్లో కలర్ వచ్చేసి 3Dని రిప్రజెంట్ చేసిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది 3D యారే. సారీ ఇందా తప్పు చెప్పాను. అంటే రోస్ ఈక్వల్ టు డైమెన్షన్స్ అన్న, రోస్ ఈక్వల్ టు కాదు. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేసుకొని ఇక్కడ ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అన్ని డైమెన్షన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి నంబర్ పక్కన. సో ఇది 3 డైమెన్షన్స్ అనమాట. అర్థమైందా గాయస్? ఇలా మల్టీ డైమెన్షన్స్ లో ఎరేస్ లో క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం మనం. అర్థమైతే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ గాయస్. వాట్ అబౌట్ జీ నవ్యశ్రీ, వరలక్ష్మి, మేఘన, కావ్య? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరమ్మా? ఎవరు? వరలక్ష్మియా? జాహ్నవి. అడిగింది ఎవరు? ఓకే ఓకే. ఏం లేదు, సింగిల్ అరే వచ్చి సింగిల్ డైమెన్షనల్ అరే వచ్చేసి ఇలా సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ లోనే స్టోర్ చేసుకుంటాం వాల్యూస్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నంపైని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఇంపోర్ట్ నంపై యాస్ ఎన్పి అలియాస్ నేమ్స్ అనమాట. డైరెక్ట్ గా మీరు యాజ్ ఎన్పి బాగుండా డైరెక్ట్ గా నంపై డాట్ అరే అని వచ్చేసి వచ్చేసిద్ది. కానీ పద్దాకలు నంపై యూజ్ చేయాలంటే నాకు టైం బొక్క కాబట్టి యాజ్ అని పెట్టి ఎన్పి ఇచ్చేసి అలియాస్ నేమ్ యూజ్ చేసుకొని పద్దాకలు కాల్ చేస్తున్నా. ఎన్పి బదులు ఎన్ అని కూడా మీ ఇష్టం. ఎన్పి ప్లేస్ లో మీరు 1 అన్న ఇచ్చుకో, అంటే 1 ఇవ్వకూడదు, 2 ఆల్ఫాబెట్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఏ కానీ బి కానీ సి కానీ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలాగా ఒక వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్కి తీసుకొని మనం ఇంపోర్ట్ చేసుకున్న మాడ్యూల్ డాట్ ఎరే. ఎరే అనేది ఆల్రెడీ దాంట్లో ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. నంపై అనే మాడ్యూల్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఎరే అనేది. సో అరే అనేది కాల్ చేసి ఆ సింగిల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సింగిల్ బ్రాకెట్స్ లో ఏదైతే వాల్యూ స్టోర్ చేసామో అది మొత్తం 1 డైమెన్షనల్ అరే కింద స్టోర్ అయిపోతాయి అనమాట. ఆ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ లో ఏవైతే వాల్యూస్ స్టోర్ చేసామో అది మొత్తం సింగిల్ డైమెన్షనల్ అరే అనే స్టోర్ అయిపోతాయి అనమాట మొత్తం వాల్యూస్ అనేది. ఈ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ లోనే మళ్ళీ ఇంకొక డబల్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి వాల్యూస్ స్టోర్ చేస్తే దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటాం అనమాట. నేనేం చేసా, ఆ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ లోనే మళ్ళీ ఇంకొక 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని 2 స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ డేటాని మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ చేశా. ఇదిగోండి, ఇది ఒక స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డేటా, ఇది ఒక స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డేటా. ఇలా 2 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డేటాని మళ్ళీ ఒక సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని 2 డైమెన్షనల్ అరే అంటాం అనమాట. అదే మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డేటాలో మల్టిపుల్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు 3 డైమెన్షనల్ అయింది అనమాట. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ లోపల స్క్వేర్ బ్రాకెట్ లోపల రాసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట వాల్యూస్ అనేది. ఇలా డైమెన్షన్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఫస్ట్ ఈ పింక్ కలర్ ఉన్నది సింగిల్ డైమెన్షన్, తర్వాత ఈ బ్లూ కలర్ వచ్చేసి
ఇదిగోండి ఇక్కడ పాపప్ అవుతుంది. ఇక్కడ, ఇక్కడ. ఇది మొత్తం సింగిల్ 2 డైమెన్షనల్ అనమాట. ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు. 2 డైమెన్షనల్. దీని లోపల ఏం చేశా మళ్ళీ ఇంకొక ఎలిమెంట్లు ఇచ్చా. 3 డైమెన్షనల్ ఇవి. ఇలా స్టోర్ అవుతాయన్నమాట వాల్యూస్ మొత్తం. ఫస్ట్ బ్రాకెట్‌లో వచ్చేసి సింగిల్ డైమెన్షనల్. దాని లోపల సెకండ్ బ్రాకెట్‌లో వచ్చేసి ఇది మొత్తం 2 డైమెన్షనల్ ఇప్పుడు ఇది మొత్తం. దీని లోపల మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఇచ్చేసి ఇంకో బ్రాకెట్ ఇస్తే 3 డైమెన్షనల్ అయిపోయిద్దది. అది. అట్లా అన్నమాట. ఈ 3 డైమెన్షనల్ ఇలా క్రియేట్ అవుతది. అర్థమైందా? గైస్? జాహ్నవి అర్థమైందా? వేర్ ఈస్ సార్ జాహ్నవి? ఒకసారి 4 డైమెన్షనల్ ఒక్కసారి రాయరా సార్? అంటే ఈచ్ బ్లాక్‌కి 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి కదా సార్? 2 టైమ్స్ అంటే మన ఇష్టం లోపల డేటా అనేది అంతే. ఇప్పుడు 4 డైమెన్షన్ అంటే ఇప్పుడు 4 వచ్చినాయి కదా సార్? టోటల్ 8 వస్తాయా సార్? 4 డైమెన్షన్ అంటేనా? మన ఇష్టం ఎంతైనా రాసుకోవచ్చు. నేను చూద్దాం ఒకసారి. రాద్దాం 4 డైమెన్షన్ రాద్దాం. ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ రాసా. సింగిల్ డబుల్ డైమెన్షన్, త్రిబుల్, 4, 1, 2. దీని లోపల మళ్ళీ కామా పెట్టి 4th డైమెన్షన్‌లోనే 1, 2. డిఫరెంట్ నంబర్స్ ఇద్దాం. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం. 9, 8. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మొత్తం వచ్చేసి ఈ డైమెన్షన్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు కామా పెడతా దీనికి. కామా పెట్టేసి మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి 8, 9. సారీ. దీని లోపల ఇంకోటి సబ్బుతో ఓపెన్ చేయాలి. 8, 9. 5, 6. ఇప్పుడు యెల్లో 1, యెల్లో 1. కంట్రోల్ సి కొట్టేసి కంట్రోల్ వి. ఇది 4th డైమెన్షన్ ఇది. ఇంతవరకు అవసరం లేదులెండి. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఇంకా. ఇప్పటికే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయారు మీరు. ఇదిగోండి 4th డైమెన్షన్ ఇలా ఉంటది. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. అట్లా ఓపెన్, క్లోజ్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇది మొత్తం ఒక సెట్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇది మొత్తం ఒక సెట్. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది మళ్ళీ. నెక్స్ట్ ఇది మొత్తం ఒక సెట్. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఇదొక డేటా సెట్, ఇదొక డేటా సెట్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ ఇది క్లోజ్ అయింది. ఇదొక డేటా సెట్, ఇదొక డేటా సెట్. ఈ క్లోజ్ దేనికి? దీనికి. దీనికి ఈ క్లోజ్. ఈ క్లోజ్ ఎక్కడుంది? ఈ చివరుంది. కన్‌ఫ్యూజ్ అయిపోతారులెండి 4 డైమెన్షనల్‌లో. ఓకే. నవ్య అర్థమైందిగా? యెస్ సార్. ఓకే. వేర్ ఈస్ జాహ్నవి? లెఫ్ట్ అయిందా? ఓకే. డౌట్ అడిగి లెఫ్ట్ అయిపోయారేందో అర్థం కాదు. ఇలా క్రియేట్ చేస్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి అరే అట్రిబ్యూట్స్ అన్నమాట. లోపల మన సైజ్ కనుక్కోవడం గాని, తర్వాత డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోవడం గాని, అలాగే సైజ్ ఆఫ్ అంటే లోపల ఫస్ట్ షేప్ కనుక్కుంటాం అన్నమాట. ఈ షేపు నంబర్ ఆఫ్ ఎన్డిమ్ అంటే నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అన్నమాట. వెయిట్ ఎ మినిట్ గైస్.
ఓకే, ఈ అరే అట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెల్ అనేది ఇక్కడ టిక్ మార్క్ పడలేదు అనుకోండి, ఒకవేళ నేను తర్వాత దీంట్లో ఎన్పి అని వాడాను అనుకోండి, ఎర్రర్ వచ్చేసింది మళ్ళీ. అది ఇక్కడ సెల్ ఎప్పుడు టిక్ మార్క్ పడి ఉండాలి ఫస్ట్ది, ఎందుకంటే మనం ఫస్ట్ దీంట్లోనే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ప్రతి దానికి ఇంపోర్ట్ చేసుకోవట్లా మళ్ళీ పర్టికులర్గా, ఎందుకంటే ఇది నోట్బుక్ కాబట్టి. ఈ టిక్ మార్క్ ఉందో లేదు చెక్ చేసుకోండి, టిక్ మార్క్ లేకపోతే మీకు మళ్ళీ అది పడిపోయింది అనమాట, ఎర్రర్ పడిపోయింది. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి షేప్ తీస్తున్నా, ఏ డాట్ షేప్. త్రీ షేప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 అంతేనా. షేప్ అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు, షేప్ అంటే ఏంటంటే 3 అని ఉంది, ఎందుకు వచ్చింది ఇక్కడ, ఒకసారి ఆగండి, వెయిట్ ఏ మినిట్ గైస్. అంతేలేండి, లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని బట్టి చూపిద్ది అనమాట. 3 షేప్ వచ్చేసి డైరెక్ట్గా 3 అని చెప్పింది. 3 కామా ఇక్కడ ఏమేం లేదు కాబట్టి సింగిల్ డైమెన్షన్ ఇక్కడ లోపల ఎలిమెంట్స్తో పాటు పక్కన కామా అని ఉంది కదా, కామా పక్కన స్పేస్ ఉంది, ఏం లేదు కాబట్టి సింగిల్ డైమెన్షన్ అనమాట. ఒకసారి దీన్ని ట్రై చేద్దాం, సేమ్ అదే, ఇదిగోండి 2, 3. ఓకే ఓకే, కానీ ఇదిగోండి ఇక్కడ మొత్తం 2 డైమెన్షనల్ అరే, లోపల 2 డైమెన్షన్ లోపల ఒకటి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ 2 ఏమో 2 డైమెన్షన్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ 3 ఏమో లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తగ్గించాలనుకోండి ఒక ఎలిమెంట్, సరిగ్గా రాదనమాట. ఇదిగో షేప్ అనేది తప్పు చూపిస్తుందని వస్తుంది చూడండి, షేప్ అనేది ఈక్వల్ గా ఉండాలి 2 డైమెన్షనల్ అరే అనేది, అలా ఉండకపోతే ఎర్రర్ వస్తుంది చూడండి. ఇక్కడ ఖచ్చితంగా 3 డైమెన్షనల్ ఎలిమెంట్స్ అనేది ఖచ్చితంగా సిమిలర్ షేప్ లో ఉండాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది చూడండి. మీకు కూడా 2 డైమెన్షనల్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి సింగిల్ డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ ఏం రాలా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, సి డాట్ షేప్. ఇదేంటి ఇట్లా వచ్చింది, ఓకే. ఇక్కడ ఎలా ఉందంటే ఇది ఒక బాక్స్ క్రియేట్ చేసుకుంది గైస్. ఫస్ట్ ఏం జరిగిందంటే ఈ బ్లూ కలర్ బాక్స్ ఉన్నాయి కదా, ఇదొక బాక్స్ గా 2 అని ఇచ్చింది, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, అందుకని ఫస్ట్ 2 ఉన్నది. తర్వాత 2 వచ్చేసి ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. ఇక్కడ డైమెన్షన్ రిప్రజెంట్ చేయట్లేదు, లోపల ఎన్ని బాక్సెస్ ఉన్నాయి రిప్రజెంట్ చేస్తుంది చూడండి. ఫస్ట్ 2 వచ్చేసి ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్న బాక్సెస్ చూడండి, ఈ బ్లూ కలర్ లో బాక్సెస్, ఇదొక బాక్స్, నెక్స్ట్ ఇదొక బాక్స్. ఫస్ట్ 2 రిప్రజెంట్ చేసేది, తర్వాత 2 ఏ రిప్రజెంట్ చేసింది అంటే ఈ ఎల్లో కలర్ బాక్సెస్ గైస్, ఇదొక బాక్స్, ఇదొక బాక్సెస్. బ్లూ బాక్స్ లోనే మళ్ళీ రెండు బాక్సులు ఉన్నట్టు. ఆ తర్వాత 2 ఏం రిప్రజెంట్ చేసింది అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి, అట్లా ఇలా రిప్రజెంట్ చేసింది అనమాట షేప్ అంటే. ఇక్కడ ఏం చేపించింది, 2 బాక్సెస్ ఉన్నాయి, లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చూపించింది. ఇక్కడ ఏమో సింగిల్ బాక్స్ ఉంది, లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చూపించినట్టు అనమాట. ఇక్కడ దీని మీనింగ్, ఇంకా సింగిల్ బాక్స్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, 2 బాక్సెస్ లో ఈచ్ బాక్స్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ 2 బాక్స్ ఉన్నాయి అవుటర్ గా, దాని ఇన్నర్ గా మళ్ళీ 2 బాక్సెస్ సపరేట్ గా ఉన్నాయి. ఆ ఇన్నర్ గా ఉన్న 2 బాక్సెస్ సపరేట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈచ్ అని చెప్తుంది ఇక్కడ షేప్ అంటే. అంటే షేప్ అంటే మీకు మొత్తం ఇది మొత్తం చెప్తుంది. ఇందాక మీకు స్క్వేర్ చూపించా కదా, ఇది షేప్ అంటే ఇది మొత్తం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ షేప్ లో ఇన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఈ షేప్ చూపిస్తుంది అనమాట అది. నెక్స్ట్ దీనికి చూద్దాం, 4th డైమెన్షన్ కి. ఇదిగోండి
ఫస్ట్ పెద్దవి 2 ఉన్నాయి. ఆ రెండిట్లో మళ్ళీ ఇన్నర్ స్క్వేర్ బాక్సెస్ 2 ఉన్నాయి. ఆ ఇన్నర్ స్క్వేర్ బాక్సెస్‌లో ఇంకొక 2 ఇన్నర్ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. ఆ ఇన్నర్ స్క్వేర్ బాక్సెస్‌లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా అన్నమాట. ఈ షేప్ అనేది అలా రిప్రజెంట్ చేసిద్దన్నమాట మొత్తాన్ని. అర్థమైందా గైస్? షేప్ అంటే అర్థమైందా గైస్ ఎలాగ చూడాలో? ఏం లేదు. ఈ షేప్ అంటే ఇది మొత్తం ఈ షేప్‌ని రిప్రజెంట్ చేసేది. ఏ షేప్‌లో ఉంది, లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి మొత్తం రిప్రజెంట్ చేసిద్దండి షేప్ అన్నమాట. చూడండి ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ కాబట్టి ఇక్కడ 1 అని రిప్రజెంట్ చేయకుండా డైరెక్ట్‌గా 3 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసింది. సింగిల్ డైమెన్షన్ కాబట్టి. అదే మల్టీ డైమెన్షనల్ చూడండి. లోపల ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఇక్కడ ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంది. 2 అని ఇచ్చింది అందుకని. 2, +3. 3 అంటే ఎందుకు ఇచ్చిందంటే ఇక్కడ ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇదొక స్క్వేర్ బ్రాకెట్, తర్వాత ఇదొక స్క్వేర్ బ్రాకెట్. ఇవి మొత్తం 2 అన్నమాట. తర్వాత లోపల యెల్లో కలర్ ఇదొక 2, ఇదొక 2. అందుకని 2. దాని లోపల 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 1, 2 అట్లా. ఇలా రిప్రజెంట్ చేసిద్దన్నమాట షేప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎండెమ్. ఎండెమ్ అంటే డైమెన్షనల్ రిప్రజెంట్ చేసిద్దన్నమాట. ఎండెమ్. ఇదిగోండి. ఇది 1 డైమెన్షనల్ కాబట్టి 1 ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ చూద్దాం. ఈ 2 డైమెన్షనల్ అరే దగ్గర. ఇది 2 డైమెన్షనల్ అరే. తర్వాత 3 డైమెన్షనల్‌గా చూద్దాం. ఇది 3 డైమెన్షనల్. తర్వాత ఇది చూద్దాం. ఇది 4th డైమెన్షనల్ అరే. డైమెన్షన్స్‌ని రిప్రజెంట్ చేసిద్ది ఎండెమ్ అంటే. ఎన్ అంటే నంబర్ ఆఫ్, డిమ్ అంటే డైమెన్షన్స్. నంబర్ ఆఫ్ డైమెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసేసి సైజ్. లోపల మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పిద్దన్నమాట సైజ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సైజ్ వాడాం. ఇయన్నీ బేసిక్ ఆపరేషన్ సేమ్ లైక్ లిస్ట్‌లో ఎలా ఉంటే అలా అన్నమాట. సైజ్ ఆపరేషన్. ఇదిగోండి 6 ఉన్నాయి టోటల్. 1, 2, 3, 4, 5, 6. అందుకని సైజ్ 6 ఇచ్చింది. ఇక్కడైతే 8 ఇచ్చిద్ది ఆన్సర్. మొత్తం 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సైజ్ ఆపరేషన్ ఎందుకు వాడతాం? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం వాడతాం. నెక్స్ట్ డేటా టైప్ అన్నమాట. మాక్సిమం మనం న్యూమరికల్ పైథాన్ అంటే నంబర్స్ ఒకటే వాడతాము. సో వీడేందంటే డేటా టైప్ డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఇంటీజర్స్ ఉంటది. అసలు అవసరం లా మనకి. డి టైప్ అంటే డేటా టైప్ అన్నమాట. ఇదిగోండి 32 బైట్స్ ఇస్తదన్నమాట ఒక్కో మొత్తం ఇంటీజర్. 32 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తదన్నమాట దీనికి. అందుకని ఇంటు 32 అని ఉంది. ఇయన్నీ బేసిక్ ఆపరేషన్స్ లేండి. తర్వాత దానికెళ్దాం. ఈ మొత్తం అరే అట్రిబ్యూట్స్ అన్నమాట. అరేలో ఉన్న ఆపరేషన్స్ దేనికి షేపింగ్, సైజింగ్, డేటా టైప్ మొత్తం ఇయన్నీ చూసుకోవడానికి. ఎన్ని డైమెన్షన్‌లు ఉన్నాయి అరేలో. బేసిక్ అట్రిబ్యూట్స్ అన్నమాట. తర్వాత ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ చూద్దాం. ఇదిగోండి. ఇది 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరేనా ఎలా చెప్తున్నారు సార్ అని అనొచ్చు మీరు. చూడండి ఇక్కడ ఓన్లీ 2వే ఉన్నాయి స్క్వేర్ బ్రాకెట్స్. అందుకని 2 డైమెన్షనల్ అరే అన్నా. ఈ 2 డైమెన్షనల్ అరేలో కూడా వాడు ఏం చేసాడు చూడండి. 1, 2, 3 ఇచ్చి ఇదొక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్, ఇదొక బ్రాకెట్. మొత్తం 3 బ్రాకెట్స్‌ని ఇంక్లూడ్ చేసుకున్నాడు వాడు. ఈ 2 డైమెన్షనల్ అరేలో. అలా మనం మల్టిపుల్ బ్రాకెట్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. వాడు ఏం చేశారంటే ఇది 2 డైమెన్షనల్ అరే కదా! 2 డైమెన్షనల్ అరే అంటే ఫస్ట్ ఆటోమేటిక్‌గా 0, 1 అని ఉంటది. మీకు ఎలా చెప్పాలంటే ఆగండి చెప్తాను. ఇదేముంది డైరెక్ట్‌గా ప్రింట్ సింగిల్ డైమెన్షనల్‌కి ఏం లేదు. జస్ట్ డైరెక్ట్‌గా ఏ ఆఫ్ 0. ఇదిగోండి.
ఏ ఆఫ్ 2 ఇచ్చా 2లో ఆల్రెడీ ఉంది 3 ఉంది 0 ఇండెక్స్లో 1 స్టోర్ అయింది 1 ఇండెక్స్లో 2 స్టోర్ అయింది 2 ఇండెక్స్లో 3 స్టోర్ అయింది. ఈ సేమ్ లైక్ లిస్ట్లో ఎలా వాడతామో సింగిల్ డైమెన్షనల్ అరేలో కూడా సేమ్ అదే వాడతాం అనమాట ఇండెక్సింగ్. కానీ అదే 2 డైమెన్షనల్ అరే వచ్చేసి వేరేగా మారిపోయి చూడండి ఇక్కడ ప్రింట్ 2 డైమెన్షన్ కాబట్టి డబల్ వాల్యూస్ ఉంటాయి అనమాట. బి ఆఫ్ 0,1 0 ఇండెక్స్లో 1 ప్రింట్ అవ్వాలన్నమాట. ఈ సైజ్ తీసేయండి ప్రజెంట్ మళ్ళీ మీరు ఇదిగోండి ఫస్ట్ ఇప్పుడు ఈ 0 ఫస్ట్ ఇండెక్స్ ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఉందా ఈ వాల్యూ అనేది బ్రాకెట్ నంబర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చూపిస్తా ఇక్కడ ఒక బ్రాకెట్ తీసుకున్నా దీంట్లో 2 డైమెన్షనల్ అరే తీసుకున్నా. ఇందాక PDF లో చూసిన ఎగ్జాంపులే తీసుకుందాం డైరెక్ట్ గా. దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇండెక్సింగ్ లో 2 డైమెన్షనల్ కాబట్టి సంథింగ్ ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0,1 అని ఇచ్చాం అనుకోండి. ఈ ఫస్ట్ వాల్యూ ఉంది కదా ఈ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేసిద్ది అంటే 3 ఇండెక్స్లను రిప్రజెంట్ చేసిద్ది. ఈ మొత్తానికి అంటే ఈ లోపల ఉన్న ఈ పెట్టి మొత్తానికి 0 ఇండెక్స్ అనమాట. ఈ లోపల ఉన్న ఈ పెట్టి మొత్తానికి 1 ఇండెక్స్ అనమాట. ఈ లోపల ఉన్న ఈ పెట్టి మొత్తానికి 2 ఇండెక్స్ అనమాట. సో ఈ ఫస్ట్ నంబర్ అనేది ఏ పెట్టిలో నెంబర్ని యాక్సెస్ చేస్తున్నామని ఈ ఫస్ట్ నెంబర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ 0 అనేది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ 0,1 అంటే ఈ 0 పెట్టిలో రిప్రజెంట్ చేస్తాం. ఈ 0 పెట్టిలో 1 అనే ఇండెక్స్ దగ్గర ఏ నెంబర్ స్టోర్ అయిందో అది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 అని నెంబర్స్ ఇచ్చాను అనుకో ఇక్కడ ఈ 0 ఈ పెట్టె మొత్తం 0 ఇండెక్స్ లో స్టోర్ అయ్యింది. మళ్ళీ ఈ పెట్టిలో ఉన్న నెంబర్స్ మొత్తం మళ్ళీ సపరేట్ ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. కాబట్టి 0 మళ్ళీ 1 ఇక్కడ 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0,0 అని ఇచ్చా అనుకోండి ఏ ఆఫ్ 0,0 ఇదిగోండి ఇక్కడే ఇస్తున్నా ఏ ఆఫ్ 0,0 ఏం ప్రింట్ అవ్వాలి 1 ప్రింట్ అవుతుంది. ఇదిగోండి ఏ ఆఫ్ 0,0లో ఏముంది 0 ఫస్ట్ 0 అంటే ఈ పెట్టి సెలెక్ట్ చేసుకుంటుంది. దీంట్లో 0 అంటే 1 సెలెక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా ఏ ఆఫ్ 1,0 1 అంటే ఏముంది ఇక్కడ ఫస్ట్ 1 అనేది అంటే 1 పెట్టిలో ఉన్న 0th ప్లేస్ లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రింట్ ఇక్కడ 1 ఇది 0 ఇండెక్స్ ఇది 1 ఇండెక్స్ 1 ప్లేస్ లో ఉన్న 0 ఇండెక్స్ 4 దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. అదే 3 డైమెన్షన్ అనుకో ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం 3 డైమెన్షన్ లో. చూడండి ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అన్ని ఉంటాయి అన్నమాట. 3 డైమెన్షన్లు ఎన్ని ఉంటాయి మొత్తం 3 స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ 3 డైమెన్షన్లో ఏం వాడతామంటే సంథింగ్ ఏ అనేది ఒక అరే అనుకుంటే స్క్వేర్ బ్రాకెట్ లో 3 వాల్యూస్ ఇస్తాం అనమాట. 3 వాల్యూస్ ఇస్తాం అనమాట. ఫస్ట్ వాల్యూ ఏ రిప్రజెంట్ చేసిద్ది అంటే ఈ బాక్సా లేకపోతే ఈ బాక్సా రిప్రజెంట్ చేసిద్ది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఈ రిప్రజెంట్ చేసిద్ది అంటే ఈ ఒకవేళ ఇప్పుడు 0 అనుకోండి 0 అంటే ఈ పెద్ద బాక్స్ రిప్రజెంట్ చేసిద్ది. ఈ 0లో మళ్ళీ ఈ రెండిట్లో ఏ బాక్స్ రిప్రజెంట్ చేసిద్ది సెకండ్ వాల్యూ. థర్డ్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేసిద్ది అంటే డైరెక్ట్ గా వాల్యూకి రిప్రజెంట్ చేసిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0,0 అనుకున్నాం అంటే 0 అంటే ఫస్ట్ బాక్స్ ఇది. తర్వాత దీంట్లో మళ్ళీ 0 అంటే ఈ దీంట్లో ఫస్ట్ బాక్స్ మళ్ళీ దీంట్లో మళ్ళీ నాకు ఫస్ట్ వాల్యూ కావాలంటే 0,0,0 అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూ వచ్చింది అనమాట మనకి ప్రింట్ అవుతుంది. ఇది థర్డ్ డైమెన్షన్ అనమాట. ఇలా వాడతాం అనమాట ఇండెక్సింగ్.
అర్థమైందా గాయస్? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. ఇండెక్సింగ్ అర్థమైతే ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. వాట్ అబౌట్ రేణుక, వరలక్ష్మి, శ్రీనివాస్, జీనవ్యశ్రీ? ఓకే ఓకే గాయస్. నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు మనం స్లైసింగ్ కాన్సెప్ట్ చూద్దాం. స్లైసింగ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. స్లైసింగ్ ఎలౌ టు ఎక్స్ట్రాక్ట్ ద పోర్షన్. అంటే మనకు కావాల్సిన రేంజ్ వరకు నెంబర్స్ వరకు మనకు స్లైసింగ్ అనేది యూజ్ అవుతుంది. సో స్లైసింగ్ చూద్దాం ఎట్లా అంటే. వాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, లేకపోతే మన ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మన ఓన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ 0 అని ఇచ్చా. 0 ఎక్కడ ఒకటి నాకు ప్రింట్ అవ్వాలి 1. తర్వాత 0:2. ఇప్పుడు ఇది ప్రింట్ చేశాను అనుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే 0లో ఫస్ట్ 0 వచ్చేసి ఈ పెట్టి తీసుకుంటుంది బాక్స్ మొత్తాన్ని ఇండెక్స్. తర్వాత 1 అని ఇచ్చా. 1 అంటే ఆ పెట్టిలో సారీ ఒక్క నిమిషం గాయస్. అంతే 0:1 అంటే 1 అంటే 1 తీసుకోదన్నమాట. 0:1 అంటే 1 అనేది రేంజ్ ఫంక్షన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ లూప్ తీసుకోండి. ఒకవేళ ఫర్ I in range of 1,2 అని ఇచ్చాం అనుకోండి, 1 ప్రింట్ అయ్యి దీనికి అవుట్పుట్ చెప్పండి గైస్. దీనికి అవుట్పుట్ ఏంది గైస్ చెప్పండి. దీనికి ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏం చెప్పండి. ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ చెప్పండి గైస్. సార్ ఒకసారి ప్రోగ్రామ్ చూపియండి సార్. చాట్ బాక్స్ లో ఉంటుంది చూడండి అమ్మా. చాట్ బాక్స్ లో పెట్టండి మీ అవుట్పుట్స్. రెండు ప్రోగ్రామ్స్ పెట్టారు. రెండు ప్రోగ్రామ్స్ కి అవుట్పుట్ చెప్పండి గైస్. ఎగ్జిక్యూట్ చేయవలసిన డైరెక్ట్ చెప్పించు. నవ్యశ్రీ కరెక్ట్ గా చెప్పింది. సెకండ్ ప్రోగ్రామ్ కి ఓకే ఓకే మీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ అంటే ఏం తీసుకుంటుంది, ఇక్కడ 2 వాల్యూ అంటే ఏం తీసుకుంటుంది. 2 తీసుకోదు డైరెక్ట్ గా. 2 కింద ఉన్న నెంబర్ అంటే 2 కి డిక్రిమెంట్ అయిన నెంబర్ 1 తీసుకుంటుంది. సో ఓన్లీ 1 ఒకటే ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, ఎన్ని ప్రింట్ అవుతాయి 1, 2, 3, 4 ప్రింట్ అవుతుంది. అంటే 5 ప్రింట్ అవుతుంది అక్కడ. సేమ్ లైక్ ఇది కూడా ఇక్కడ 1 ఇచ్చా కానీ 1 వరకు అంటే లోపల ఉన్న ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్పా మీకు. ఫస్ట్ బాక్స్ ఆర్ సెకండ్ బాక్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుందని చెప్పా. ఇప్పుడు 0:1 అని ఇచ్చాను అనుకో, ఓన్లీ 0 ఉన్న బాక్స్ మాత్రమే రిప్రజెంట్ చేసిద్ది. ఇంకా తర్వాత వాల్యూని రిప్రజెంట్ చేయదు. తర్వాత నేను ఇక్కడ ఏమి 0:2 ఇచ్చా. 0:2 ఇస్తే ఏం చేయాలి, 0 నుంచి 2 వరకు మొత్తం ప్రింట్ అవ్వవు. 0 నుంచి 1 ఇండెక్స్ వరకే ఓన్లీ ప్రింట్ అవుతుంది. అందుకని ఇక్కడ 1,2 వస్తుంది అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, 2 వరకు ప్రింట్ అవుతుంది. 2 అంటే ఏంది మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. అలా కాకుండా నేను ఇక్కడ 1 బదులు 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు మొత్తం ప్రింట్ అవుతుంది.
సేమ్ మన ఫర్ లూప్ లో ఎలా అయితే ఎన్ వాల్యూ ఇక్కడ ఇస్తున్నామో సేమ్ అలానే తీసుకుంటాం స్లైసింగ్ లో కూడా మీరు ఇచ్చిన వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని పెట్టెలు వద్దు, ఓన్లీ ఒక పెట్టే కావాలి, 1 ఇచ్చేయండి. సింగిల్ పెట్టె మాత్రమే వస్తుంది 2 డైమెన్షనల్లో. నాకు ఫస్ట్ పెట్టె వద్దు, సెకండ్ పెట్టె ఒకటే కావాలి నాకు. అప్పుడు ఇక్కడ ఇక్కడ 1 అని ఉంది కదా, 1 ప్లేస్ లో 0 పెట్టా ఇక్కడ నేను. ఆ 1 ప్లేస్ లో ఏం చేస్తారు మీరు, డైరెక్ట్ గా 1 పెట్టేసేయండి. 1:1 రాదు, ఎందుకంటే ఇక్కడ రేంజ్ వాల్యూ ఇచ్చా 1 ఇచ్చా, సో అందుకని రాదు అది. సో 1 బదులు మరి 2 ఇవ్వండి, 2 ఇచ్చి దీన్ని రన్ చేయండి, వచ్చిద్ది. లేకపోతే రేంజ్ వాల్యూ ఇక్కడ ఇవ్వకపోయినా వచ్చింది మీకు. నాకు 1 పెట్టి ఒకటే కావాలి, ఇదిగో 1 పెట్టి ఒకటే కావాలి, దాంట్లో అన్ని వాల్యూస్ కావాలి నాకు, అందుకని 453 0:3 ఇచ్చా. దాని బదులు 0 బదులు 3 తీసేసినా కానీ మొత్తం ప్రింట్ అవుతుంది. 0 నుంచి నాకు కావాలి, అట్ట కాదు నాకు 1 నుంచి కావాలి. అంటే 0 ఇండెక్స్ నాకు అవసరంలా. ఇప్పుడు 5,3 అలా వద్దు నాకు, 1, నాకు 3 వరకు కావాలి, సేమ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా 1, నాకు ఓన్లీ ఆ ఒకటే వాల్యూ కావాలి, నాకు ఆ ఒక్క వాల్యూ ఒకటే కావాలి నాకు. అంటే ఆ ఒక్కడే కాదు, మర్చిపోయాను, ఆ ఒక్క వాల్యూ కావాలంటే మనం ఏమి 2 ఇవ్వాలి. అలా అలా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. దీంతో స్లైసింగ్ లో ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు అనమాట. స్లైసింగ్ అర్థమైందా గాయస్ మీకు? ప్లీజ్ గివ్ రియాక్షన్స్ గాయస్. మనం సేమ్ లిస్ట్ లో కూడా సేమ్ స్లైసింగ్ వాడతాం, కాకపోతే డైరెక్ట్ గా దాంట్లో 3 వాల్యూస్ తీసుకొని ఇస్టూలు పెట్టేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఫర్ లూప్ ఎట్లా వాడతాం అట్లా వాడతాం లిస్ట్ లో. కానీ ఇక్కడ అలా వాడలేం, ఎందుకంటే ఇక్కడ మనం డైమెన్షన్స్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి, లోపల ఎన్ని బాక్సులు ఉన్నాయో కూడా రిప్రజెంట్ చేయాలి కాబట్టి మనం అట్లా వింతగా వాడతాం అనమాట. కావాలంటే మీరు ఇక్కడ కామెడీ చూడండి, నేనేం చేస్తానంటే ఇక్కడ 0 ఇప్పుడు ఈ చివర వాల్యూ 2 డైమెన్షనల్ కదా, ఈ ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఈ లోపల ఉన్న ఈ బాక్సెస్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ వచ్చేసి ఏమైంది, ఇక్కడ 2 డైమెన్షనల్ లో కాబట్టి వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 0 నుంచి 3 వరకు ఇస్తాను, అంటే ఇండెక్స్ 3 అంటే మొత్తం వస్తాయి అన్నమాట, అన్ని వాల్యూస్ వస్తాయి. మళ్ళీ ఇంక్రిమెంట్ బై 2, అంటే ఇప్పుడు ఫస్ట్ 1 ప్రింట్ అయింది అనుకో, దానికి ఇంక్రిమెంట్ బై 2. ఇది కూడా ఇట్లా 1,3 4,3 మధ్యలో ఉన్న 5, ఇక్కడ 6 ఇద్దాం, ఆగండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదిగోండి 2 ఇంక్రిమెంట్ అయింది ఇక్కడ, 2 ఇస్తే అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, 2 అనేది ప్రింట్ అవ్వదు, 5 అనేది ప్రింట్ అవ్వదు ఇక్కడ. అలా కాకుండా నేను ఇక్కడ 1 అని ఇచ్చాను అనుకో, ఇంక్రిమెంట్ బై 1 అంటే అన్ని ప్రింట్ అవుతుంది, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతా వెళ్తుంది, అలాగనమాట. వాల్యూస్ మన చేతుల్లో ఉన్నాయి, మనమే ఆడుకుంటాం మొత్తం. మీకు చిన్న ప్రోగ్రామ్ ఇస్తే చేస్తారా? 1 డైమెన్షనల్ అరేలో ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయండి స్లైసింగ్ యూజ్ చేసుకొని. చిన్న క్వశ్చన్ గ్రైస్. ప్రోగ్రామ్ వచ్చేసి 1D అరేలో ఆల్రెడీ 1 to 10 నంబర్స్ ఉన్నాయి, కానీ మీరు ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి. ఏం చేస్తారు, స్లైసింగ్ యూజ్ చేసుకొని చేయాలి, ఏం లేదు, ఈజీ, మీకు అర్థం అయిపోద్ది ఈజీగా. హలో మావా, ఒక్కసారి 8కి చేస్తావు కాల్ నా క్లాస్.
గైస్ ఆ ప్రోగ్రామ్ అర్థమైందా గైస్? మీరు 1D అరేలో 1 to 10 మెంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ లో మీరు ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి. ఆమె అడబుల్ గైస్. హలో గైస్ ఎనీవన్ ఇన్ ద మీట్ రియాక్ట్? ఓకే మౌనిక, ఓకే నవేశ్రీ. ఆ చాట్ బాక్స్ లో టైప్ చేయండి ప్రోగ్రామ్ అది. మీకు ఇచ్చిన టైం వచ్చేసి 2 minutes 48 కల్లా చూద్దాం ఆ ప్రోగ్రామ్. ఎవరైనా ఒకళ్ళు చేయండి గైస్. స్క్రీన్ షేర్ చేసి చెప్పినా కానీ ప్రాబ్లం లే. ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేయండి, కానీ ఆన్లైన్లో మాత్రం సెర్చ్ చేయమాకండి ప్లీజ్. సరే ప్రోగ్రామ్ చెప్పేస్తున్నా గైస్ చూడండి. (4, 5, 10). ఏం లేదు, మొత్తం ఈజీ. మీరు ఇది కూడా చేయకపోతే ఎట్లా గైస్? ఏ లిస్ట్లో అట్లా చేస్తాం, ఇది కూడా అంతే చేస్తాం, ఏముంది. ఇది ఆడ్ నంబర్స్ కి. ఇది ఈవెన్ నంబర్స్ కి. నేను అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు గైస్. అంతే శ్రీనివాస్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇలా స్లైసింగ్ వాడుకొని చాలా చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ అన్నమాట. 2 అరేస్ ని మనం ఎడిషన్ చేసేయచ్చు అనమాట డైరెక్ట్ గా. కొత్తది తీసుకుందాం. ఓ మై గాడ్, వెయిట్ a minute guys. ఇదిగోండి గైస్, 2 అరేస్ తీసుకున్న సింగిల్ డైమెన్షనల్ అరే. ఆ రెండింటిని ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసుకుని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి సింగిల్ అరేలో తీసుకొచ్చా, అంతే, ఏం లేదు. సార్ మీ స్క్రీన్ షేర్ 1 అవ్వట్లేదు. ప్లస్ అవట్లే. ఓకే గైస్, ఇప్పుడు ఓకేగా గైస్?
ఎనీవన్ ఇన్ ద మీటింగ్ ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, ఇదిగోండి 2 సింగిల్ డైమెన్షన్ అరే తీసుకున్నాను. ఆ రెండింటిని యాడ్ చేస్తున్నా ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి అంతే. 1 + 4 7, 2 + 5 7, 1 + 4 5, 2 + 5 వచ్చేసి 7, 3 + 6 వచ్చేసి 9. 2 యారేస్ని యాడ్ చేస్తున్నా. ఏం లేదు, జస్ట్ ఇంకోటి తీసుకోండి దీంట్లో. Ctrl+C, Ctrl+V, ఇది థర్డ్ యారే అనుకోండి. ప్లస్ ఆపరేటర్ యూస్ చేసేయండి, ఇంకోటి వేసేయండి AR(3). 3 యారేలను యాడ్ చేసేయండి, అవుట్పుట్ ఆటోమేటిక్ వచ్చేసింది. కావాలంటే 2 అరేలు యాడ్ చేసి మైనస్ చేయండి 3 అరేని. ఇట్లా ఆడుకోవచ్చు అనమాట, మన ఇష్టం గైస్. ఆపరేటర్స్తో ఆడుకోవచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్స్తో. లేదు నాకు 2 యాడ్ చేసిన తర్వాత డివైడ్ చేయాలి. ఇది ఇంటి కాబట్టి డాట్ తర్వాత వాల్యూస్ రావట్లేదు అనమాట, ఇంటి కాబట్టి. ఇది ఫ్లోర్ వాల్యూ అంటే రౌండ్ అప్ వాల్యూ ఇచ్చిద్ది. డబల్ మోడల్స్లు ఇస్తే, అదే డబల్ డివైడెంట్లు ఇస్తే. ప్లస్ ఆపరేటర్ వాడాడు, అలాగే నెక్స్ట్ ఇంకేం వాడాడు, SQRT ఫంక్షన్ వాడచ్చు. ఓకే ఓకే. n = result dot SQRT. SQRT యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఏం ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకోవాలి ముందు మనం? ఇంపోర్ట్ మ్యాథ్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ మ్యాథ్. అంటే దాంట్లో మన SQRT కూడా కావాలిగా, అప్పుడు మనం ఫ్రమ్ వాడాలి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ SQRT. సారీ డైరెక్ట్గా వాడాలి. నేను రిజల్ట్కే ఇచ్చా. h = np.sqrt of రిజల్ట్ వాల్యూ ఇద్దాం. ఇందాక 2 3 4 వచ్చినాయి కదా, 2 3 4. ఇప్పుడు మనం ఇక్కడ దానికి h ప్రింట్ చేద్దాం, అంటే స్క్వేర్ రూట్ వాల్యూస్. దానికి 2 3 4కి స్క్వేర్ రూట్ వాల్యూస్ ఇదిగోండి. 2 3 4కి స్క్వేర్ రూట్ వాల్యూస్. 2కి వచ్చేసి 1.414, 3కి వచ్చేసి 1.73, 4కి వచ్చేసి 2 స్క్వేర్ రూట్ వాల్యూ. అలా వాడచ్చు అనమాట. సేమ్ ఎన్పి మాత్రం కంపల్సరీగా వాడాలి, np.sqrt ఆఫ్ రిజల్ట్. ఈ స్క్వేర్ రూట్ చూడండి ఇక్కడ వాడి, నేను ఇంపోర్ట్ చేసుకున్నా. కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని మనం వాడాలి చూడండి, ఇది నాట్ యాక్సెసిబుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్పిలోనే SQRT ఉంది కాబట్టి. సో ఈ లైన్ అనేది మనం రాయవసరం లేదనమాట, రాయిపోయినా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నంపైలోనే ఆల్రెడీ SQRT ఉంది. ఎందుకంటే నంపై ఎందుకు వాడతాం? న్యూమరికల్ వాల్యూస్ని కాంపిటేషన్స్కి, అంటే హై లెవెల్ కాంపిటేషన్స్కి వాడతాం న్యూమరికల్ పైథాన్. సో ఆల్రెడీ SQRT అనేది దాంట్లో ఆల్రెడీ ఉంటుంది. SQRT బదులు ఫ్యాక్ట్ ఇద్దాం, ఫ్యాక్టోరియల్ లేదనుకుంటా దీంట్లో, ఓన్లీ SQRT అయి ఉంది. తర్వాత బ్రాడ్కాస్టింగ్ అంటే ఏం లేదు. ఇందా మీకు చెప్పాక బ్రాడ్కాస్టింగ్ అంటే ఇదిగోండి, ఇదొక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఎలా ఉంది? సింగిల్ రో అంటే సింగిల్ కాలంలో ఉంది ఈ మ్యాట్రిక్స్. ఇది కాలం మ్యాట్రిక్స్, ఇది రో మ్యాట్రిక్స్. ఏది
ఇది రో మ్యాట్రిక్స్. ఈ రో మ్యాట్రిక్స్ని కాలమ్ మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తున్నాను అనమాట దీంట్లో బ్రాడ్కాస్టింగ్లో. అంటే డిఫరెంట్ షేప్స్ సైజెస్ ఉన్న మ్యాట్రిక్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలన్నమాట. ఇట్లా వీటి గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది ఇంకా. ఓ నంపై గురించి ఇంకా 3 టాపిక్స్ మిగిలిపోయినాయి. ఒక రోజులో 2 అయిపోతాయి అనుకున్నా, కానీ అవ్వలేదు గైస్. బ్రీఫ్గా కొంచెం రివ్యూ చేసుకుందాం మొత్తం ఒకసారి ఫస్ట్ కాడి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంపై అంటే న్యూమరికల్ పైథాన్. దీంట్లో ఏం చేస్తామంటే ఐ పర్ఫార్మింగ్ న్యూమరికల్ కాంపిటీషన్స్. దీన్ని ఆల్రెడీ ఇది ఎన్ డైమెన్షనల్ అరేలో వాడతాం. దీని మెయిన్ కీ ఫీచర్ వచ్చేసి ఎన్ డైమెన్షనల్ అరే. ప్లస్ దీని ద్వారా పాండాస్ కానీ సైపై కానీ టెన్సర్ఫ్లో కానీ ఇలాంటి మల్టిపుల్ కొత్త మాడ్యూల్స్ క్రియేట్ అయినాయి నంపై యూస్ చేసుకొని. దీంట్లో కీ ఫీచర్ వచ్చేసి ఎన్ డైమెన్షనల్ అరే. ఎన్ని డైమెన్షన్స్ అరేస్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ప్లస్ వెక్టరైజేషన్ అంటే మనం ఎన్ని ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు క్లియర్ అండ్ కట్గా. మనకు కావాల్సిన డేటా తీసుకొని స్లైసింగ్ యూస్ చేసి, ఇందాక స్లైసింగ్ యూస్ చేసి మనకు కావాల్సిన డేటా తీసుకున్నాగా అట్లా చూసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏ షేప్లో ఉన్న మ్యాట్రిక్స్ తీసుకున్నా వేరే డిఫరెంట్ షేప్స్లో ఉన్న మ్యాట్రిసెస్కి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అలా ఛాన్ చేయొచ్చు. రేపు చూద్దాం అది బ్రాడ్కాస్టింగ్లో. రేపు పొద్దున్న చెప్పుకుందాం ట్రాన్స్పోజ్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ 3 డైమెన్షనల్ అరే ఎలా మల్టిప్లై చేయాలి అన్నీ రేపు చూద్దాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ రేపు చూద్దాం. నెక్స్ట్ నంపై ఎన్ డైమెన్షనల్ అరే అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు నంపైని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అలియాస్ నేమ్. తర్వాత ఒక వేరియబుల్ తీసుకుని ఎన్పి డాట్ అరే ఆఫ్ సింగిల్ అరే. వన్ డైమెన్షనల్ అరే అయితే సింగిల్ స్క్వేర్ బ్రాకెట్లో వస్తుంది. సింగిల్ స్క్వేర్ బ్రాకెట్లో వాల్యూషన్ స్టోర్ చేస్తే 1 డైమెన్షనల్ అరే అంటాం మనం దాన్ని. అదే మల్టిపుల్ స్క్వేర్ బ్రాకెట్స్లో వాల్యూ స్టోర్ చేస్తే ఇంకా ఎన్ డైమెన్షనల్ అరే అంటాం. ఇక్కడ వాల్యూకి ముందు 2 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 2 డైమెన్షనల్ అరే. అదే ఇక్కడ వాల్యూకి ముందు 3 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి 3 డైమెన్షనల్ అరే. అలా డిసైడ్ చేస్తాం ఎన్ని డైమెన్షనల్ లోపల అని. ఒకవేళ మీకు ఒక డైరెక్ట్ ఒక ప్రీ డిఫైన్డ్ అరే ఇచ్చేసి దాని డైమెన్షన్స్ అన్ని కనుక్కోవాలంటే అరే డాట్ ఎండిమ్ అనే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఎన్ని ఉన్నాయి లోపల వచ్చేసిద్ది. అప్పుడు ఏ డైమెన్షన్ అరే మనం క్లియర్గా చెప్పచ్చు. ఇలా 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అరేస్ని ఇలా డిక్లేర్ చేసి ఇలా ప్రింట్ చేస్తాం ఈజీగా. తర్వాత షేప్ అంటే ఏం చేసిద్ది అంటే ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అది రిప్రజెంట్ చేసిద్ది. తర్వాత ఎండిమ్ అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. తర్వాత సైజ్ అంటే లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పిద్ది. తర్వాత డేటా టైప్, అది ఇంటీజర్ డేటా టైపా అని మొత్తం చెప్పిద్ది. అయితే లెక్కగా అయితే ఇంకా దీనికి డేటా టైప్ అనేది వాడవసరం, ఎందుకంటే న్యూమరికల్ పైథాన్ అంటే నంబర్స్ అంటే నథింగ్ బట్ ఇంటీజర్. నెక్స్ట్ అరే ఇండెక్సింగ్. మీకు అరే ఇండెక్సింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండెక్సింగ్ వాడి ఇట్లా మొత్తం మనం చేసుకోవచ్చు అలా మొత్తం. దీంట్లో 1 డైమెన్షన్ అరే వాడచ్చు, 2 డైమెన్షన్ అరే వాడచ్చు. అన్నింటిలో మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ కానీ, మనకి ఇష్టమైన బాక్స్ కానీ, మనకి ఇష్టమైన వాల్యూ పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని కూడా మనం ఈజీగా రిట్రైవ్ చేసుకోవచ్చు స్లైసింగ్ వాడి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సింగ్ వాడి. స్లైసింగ్ వాడి వచ్చేసి మనం ఏం చేస్తాం, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అలా మనకు కావాల్సిన పోర్షన్ ఆఫ్ ది అరే మాత్రమే మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం స్లైసింగ్ వాడి. ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ మీకు చెప్పా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇట్లా ఎడిషన్, సబ్ట్రాక్షన్ వరకు చేసుకోవచ్చు అండి ఈ సింగిల్ డైమెన్షనల్ అరే. మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ డైమెన్షనల్ అరే మాత్రమే ఇవి చేయగలం ఈ ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ అని. మల్టీ డైమెన్షనల్కి ఎలా చేయాలో రేపు బ్రాడ్కాస్టింగ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రాడ్కాస్టింగ్లో మల్టీ డైమెన్షన్ అంటే 2D అరే నుంచి 3D అరే కానీ 4D అరే కానీ ఇలా మల్టిపుల్ డైమెన్షనల్ అరేస్కి బ్రాడ్కాస్టింగ్ యూజ్ చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అనమాట. డైరెక్ట్గా ప్లస్ అని చేస్తే కుదరదు. 2 డైమెన్షనల్ కాదు, 3 డైమెన్షనల్. ఓన్లీ సింగిల్ డైమెన్షన్కి మాత్రమే ఇలా వాడతాం ప్లస్ అని. సింగిల్ డైమెన్షన్స్కి ఎలిమెంట్స్కి మాత్రమే వాడాలి. బ్రాడ్కాస్టింగ్ యూజ్ చేసి ఇంకా మల్టిపుల్ డైమెన్షన్స్కి వాడతాం అనమాట. ఈ సింగిల్ డైమెన్షన్స్లో మనం SQRT ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు లోపల ఉన్న వాల్యూస్కి అలా అనమాట. చాలా ఇలా నంపైలోనే డైరెక్ట్గా బ్రాడ్కాస్టింగ్ గురించి రేపు మాట్లాడుకుందాం గాయస్. ఈరోజు సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గాయస్.
Anyone have doubts in the today's session? You can unmute yourself and ask me, guys. Hello, guys. Please respond, guys.